హాయ్, మై నేమ్ ఈజ్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనం ట్రిగనోమెట్రీలో స్పెసిఫిక్ యాంగిల్స్ సో అవి ఎలా వస్తాయో ప్రూఫ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనకు sin 30 cos 30 అవ్వాలి యాంగిల్స్ అవి ఎలా వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ మనం 45 డిగ్రీస్ తెలుసుకుందాం. ఫస్ట్ యాంగిల్ ఏంటండి 45 డిగ్రీస్ ఎలా వస్తుంది చూద్దాం. మనకు 45 డిగ్రీస్ యాంగిల్ ఫైండ్ అవ్వాలంటే ఫస్ట్ ఒక రైట్ యాంగిల్డ్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్డ్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. మనం ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ గుర్తు రావాలి. పైథాగరస్ థియరం ఏంటంటే మనకి AC square is equal to AB square plus BC square. సో టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఒకటి ఎక్స్ ఇది ఎక్స్ అనుకుందాం. అప్పుడు AC స్క్వేర్ ఏమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 2x స్క్వేర్. AC ఈజ్ ఈక్వల్ టు 1√2x స్క్వేర్ దట్ ఈక్వల్ టు √2x. అప్పుడు AC లెంత్ ఎంత వస్తుంది మనకి √2 into x. సో మనం ఇక్కడ మన యాంగిల్ 45 డిగ్రీస్ ఇక్కడ ఉంటాం. ఎందుకంటే ఐసోస్ రైటింగ్ ట్రయాంగిల్ లో ఇప్పుడు 90 డిగ్రీస్ కదా, టూ సైడ్స్ ఈక్వల్ అయిన కాబట్టి వాటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు ఇది 45 అవుతుంది, ఇది 45. 45 ప్లస్ 45 90, 90 ప్లస్ 90 180. సో మనకు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ట్రయాంగిల్ మన ప్రాపర్టీ ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ మనం సి దగ్గర నేను 45 తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది మనం పక్కకు పెట్టేయచ్చు. సో సి దగ్గర యాంగిల్ సి దగ్గర మనం 45 డిగ్రీ తీసుకున్నాం. ఫస్ట్ sin 45 ఏమొస్తుంది చూద్దాం. sin 45 ఈజ్ ఈక్వల్ టు sin 45 మన ఫార్ములా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ నుండి ఏమొస్తుంది మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, AB బై AC దట్ ఈక్వల్ టు AB ఎంత మనకు x బై √2x. AC ఎంత ఉంది √2x. సో x క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 1 బై √2. అంటే cos 45 చూద్దాం. cos 45 అంటే మనకు adjacent side by hypotenuse అంటే BC by AC. BC ఎంత ఉంటుంది మనకి x కదా, AC ఎంత ఉంటుంది √2x. x క్యాన్సిల్ 1 by √2. ఇప్పుడు tan 45 ఏమొస్తుంది చూద్దాం. tan 45 ఫార్ములా మనకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ AB by BC దట్ ఈక్వల్ టు x by x 1. సో tan 45 వాళ్ళు ఎంత 1. ఇక కోసీకెంట్ ఇవి ఈజీగా వస్తాయి. కోసీకెంట్ 45 అంటే ఏమన్నా రెసిప్రోకల్ ఆఫ్ sin 40. కోసీకెంట్ 45 అంటే ఏంటండి రెసిప్రోకల్ ఆఫ్ sin 45 దట్ ఈక్వల్ టు 1 బై √2. సో కోసీకెంట్ 45 ఈక్వల్ టు √2. అలానే సీకెంట్ 45 ఏమొస్తుంది మనకి reciprocal of cos 45 that equal to 1 by √2. So secant 45 also √2. tan 45 sorry ఇప్పుడు cot 45 reciprocal of tan 45 that equal to 1 by 1. సో మనకు 45 డిగ్రీస్ యాంగిల్ లో మనకు ఆల్ 6 రేషియోస్ మనం ఇప్పుడు ఫైండ్ చేసినాం. sin 45 ఎంత 1 బై √2, cos 45 1 బై √2, tan 45 1. సో ఈ మూడు వచ్చాయంటే ఈ మూడు మనకి ఈజీగా ఉంటుంది. సో రెసిప్రోకల్ ఆఫ్ sin 45 కోసికెంట్ 45 అనేది మనకు రెసిప్రోకల్ ఆఫ్ sin 45 దట్ ఈక్వల్ టు √2. సీకెంట్ 45 అంటే రెసిప్రోకల్ ఆఫ్ cos 45 1 బై √2 దట్ ఈక్వల్ టు √2 అండ్ cot 45 1 బై tan 45 ఈక్వల్ టు 1. సో ఇవి 45 డిగ్రీస్ లో వచ్చే మనకు వాల్యూస్. నెక్స్ట్ మనం 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ తెలుసుకుందాం. డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. సో దీని కూడా మనం ఏం తీసుకుందాం అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్వల్ ట్రయాంగిల్ మనకి ఎలా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఈ సైడ్ ఇది ఏమంటే ఇంకా ఆల్టిట్యూడ్ తీసుకుందాం. ఎంతండి h హైట్ h అనుకుందాం.
అయితే మనకి ఈక్వల్ ట్రయాంగిల్ లో ఈ ఏడి హైట్ దట్ ఈక్వల్ హెచ్ అనుకుంటే ఈక్వల్ ట్రయాంగిల్ మనకు ఇది ఆల్టిట్యూడ్ ఏమైంది మనకు మీడియన్ అవుతుంది అంటే మనకి డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అవుతుంది సో దీని వాల్యూ A/2 అవుతుంది సో డిసి వాల్యూ వస్తే A/2 సో మనకి ఏంటంటే కూడా హెచ్ ప్రైమరీ చేయాలి సో హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమైంది మనకు ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏడిబిలో చూడండి ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏడిబి ఈ రైట్ యాంగిల్ అవుతుంది మళ్ళీ మనం పైథాగరస్ లో అప్లై చేయాలి అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ అవుతుంది సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే ఎంత ఉంది మనకి హెచ్ స్క్వేర్ బిడి అంటే A/2 హోల్ స్క్వేర్ ఇక్కడ ఏబి ఎంత మనకు తెలుసు ఇక్కడ ఎంతంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ బి ఏ స్క్వేర్ బై 4 అవుతుంది ఇది తీసుకుంటాం ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఇక్కడ 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ 3a స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ సో హెచ్ ఈక్వల్ ఏముంది మనకు అండ్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ బై 4 దీనిలో దీన్ని మనం √3 బై 2 ఇంటూ a రైజ్ సో ఇక్కడ మనకి హెచ్ వాల్యూ ఎంత మనకి √3 బై 2 ఇంటూ a మనం ఇక్కడ ఈక్వల్ ట్రయాంగిల్ లో ఇంకొకటి మనకు ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇది 60 ఇది 60 ఉంటుంది ఇక్కడ మనకు ఆల్రెడీ దీన్ని బైసెక్ట్ చేస్తుంది సో టోటల్ 60 ఉండాలి ఇది 30 ఉంటుంది ఈ యాంగిల్ 30 అంటే యాంగిల్ బిఏడి 30 డిగ్రీస్ ఉంటుంది అండ్ యాంగిల్ సిఏడి ఆల్సో 30 డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు మనం 30 డిగ్రీస్ యాడ్ చేద్దాం ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏడిబి ఇన్ ట్రయాంగిల్ ఏడిబి అంటే ఈ ట్రయాంగిల్ లో sin 30 ఏమవుతుంది చూడండి sin 30 ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది చెప్పాను కదా రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏంది మనకి హైపోటెనస్ సో దీనికి ఆపోజిట్ ఎదురుగా ఇదేంటి మనకి 30 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది మనకి బిడి అవుతుంది సో బిడి బై హైపోటెనస్ ఏమవుద్ది ఏబి సో మనకు బిడి ఎంత ఉంది మనకు A/2 బై ఏబి ఎంత ఏ క్యాన్సిల్ అయిపోయి మనకు sin 30 వాళ్ళు ఎంత వస్తుంది 1/2 వస్తుంది అలానే cos 30 30 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది సో దీని అడ్జసెంట్ సైడ్ ఏది మనకి ఏడి బై హైపోటెనస్ ఏంటండి ఏబి సో ఏడి ఎంత ఉంది మనం ప్రూఫ్ చేస్తాం కదా √3 బై 2 ఇంటూ ఏ బై ఏబి ఎంత ఏ క్యాన్సిల్ సో దట్ ఈక్వల్ టు √3 బై 2 ఒకటి tan 30 మనకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ సో 30 కి ఆపోజిట్ సైడ్ ఈడి బై అడ్జసెంట్ సైడ్ ఏముంది మనకి ఏడి అవుతుంది సో బిడి ఎంత అయింది మనకు A/2 బై ఏడి ఎంత వచ్చింది మనకి √3 బై 2 ఇంటూ ఏ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి 1/√3 ఇప్పుడు కోసికెంట్ 30 అనేది రెసిప్రోకల్ ఆఫ్ sin 30 సో దట్ ఇక్కడ రెసిప్రోకల్ ఆఫ్ sin 30 ఎంత ఉంది మనకు 1/2 ఉంది కదా రెసిప్రోకల్ ఆఫ్ 1/2 2 అలానే secant 30 ఇది రెసిప్రోకల్ ఆఫ్ cos 30 ఇదంటే √3 బై 2 ఉంది రెసిప్రోకల్ ఆఫ్ √3 బై 2 ఏమొస్తుంది మనకి 2/√3 అలానే cot 30 ఇది రెసిప్రోకల్ ఆఫ్ tan 30 1/√3 రెసిప్రోకల్ మనకు √3 అవుతుంది సో ఇది మనకి 30 డిగ్రీస్ యాంగిల్ నెక్స్ట్ మనం 60 డిగ్రీస్ యాంగిల్ తెలుసుకున్నాం ఇప్పుడు 60 డిగ్రీస్ sin 60 డిగ్రీస్ sin 60 అంటే మరి సేమ్ ఇదే ట్రయాంగిల్ ఏడిబి లో తీసుకుందాం సో sin 60 అంటే ఇక్కడ ఉంది దానికి ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి ఏడి బై హైపోటెనస్ ఏమవుతుంది మనకి ఏబి అంటే √3 బై 2 ఏ బై ఏ క్యాన్సల్ మనకి √3 బై 2 వస్తుంది నెక్స్ట్ cos 60 ఇక్కడ ఉంది దీనికి అడ్జసెంట్ సైడ్ ఏముంది మనకి బిడి బై మనకి హైపోటెనస్ ఎంత ఏబి సో బిడి ఎంత మనకి A/2 బై ఏబి ఎంత ఏ క్యాన్సల్ tan 60 అంటే
ఆపోజిట్ సైడ్ ఆఫ్ 60 డిగ్రీస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏడి బై బిడి. సో ఏడి ఎంత వచ్చింది మనకి √3/2 ఇంటూ a/2 2 క్యాన్సిల్ a క్యాన్సిల్. సో tan 60 వాళ్ళు ఏంటంటే √3 మీద ఈజీగా వస్తాయి. 4 secant 60 అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin 60 అంటే 2/√3 వస్తుంది. secant 60 రెసిప్రోకల్ ఆఫ్ cos 60 ఎంత వస్తుంది 2 వస్తుంది. ఇప్పుడు cot 60 రెసిప్రోకల్ ఆఫ్ tan 60 అంటే √3 రెసిప్రోకల్ ఏమవుతుంది మనకు 1/√3. సో మనకు sin 30 వాల్యూస్ తెలిస్తే ఇప్పుడు sin 60 డిగ్రీస్ వాల్యూస్ మొత్తం తెలుస్తాయి. నెక్స్ట్ మనం sin 0 అండ్ 9 డిగ్రీస్ ఎలా వస్తే తెలుసుకుంటాం. ఇప్పుడు మనం 0 డిగ్రీస్ కి త్రిమెట్రిక్ యాంగిల్స్ ఎలా వస్తే చూద్దాం. సో 0 డిగ్రీస్ ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. ఏ రైట్ యాంగిల్ అట్ బి సి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఇది రైట్ యాంగిల్ అట్ బి, ఇది యాంగిల్ సి, ఇక్కడ టీటా ఉంది అనుకుందాం. మనకి ఇప్పుడు ఇక్కడ టీటా 0 డిగ్రీస్ రావాలి. జాగ్రత్తగా ఇక్కడ మనకి ఇది టీటా 0 డిగ్రీస్ కావాలంటే ఈ ఏసీలు అనేవి అంటే కోయిన్సైడ్ విత్ బీసీ. అంటే ఈ ఏసీ అనేది ఏ అండ్ బిఆర్ కోయిన్సైడ్ కావాలంటే ఈ ఏసీలు అనేది కిందికి రావాలి ఇట్లా. సో ఇది కిందికి మనం తీసుకొస్తున్నాం అంటే ఇట్లా తీసుకొస్తే అప్పుడు ఇక్కడ టీటా ఏమవుతుంది మనకు 0 అవుతుంది. అప్పుడు ఈ ఏ అండ్ బి కోయిన్సైడ్ ఏమైందంటే మనకు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. అలానే ఏబీ లెంత్ ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తాం మనం ఏసీ లైన్ ని బీసీకి కోయిన్సైడ్ చేస్తే మనకు టీటా 0 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం సైన్ టీటా తీసుకుందాం. అంటే సైన్ టీటా సైన్ 0 అంటే ఏంటి మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏసీ. ఇక్కడ ఏబి ఎంతన్నా మనం 0 బై ఇక్కడ ఏసీ అలానే ఉంటుంది 0 బై సంథింగ్ 0 అంటే సైన్ 0 0. నెక్స్ట్ కాస్ 0 కాస్ 0 ఏమొస్తుంది మనకి కాస్ 0 డిగ్రీస్. కాస్ 0 ఏమొస్తుంది మనకి అడ్జసెంట్ సైడ్ కదా, బీసీ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ బీసీ బై ఏసీ. సో బీసీ కూడా ఏమన్నా మనం ఆల్రెడీ ఏసీ అన్నాం. సో ఏసీ బై ఏసీ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 1 వస్తుంది. కాస్ 0 1. ఇప్పుడు tan 0 tan 0 ఏమొస్తుంది మనకి టీటా అంటే ఆపోజిట్ ఏబీ బై బీసీ. సో ఇక్కడ ఏబీ అంటే ఎంత మనం 0 అన్నాం బై బీసీ 0 బై సంథింగ్ ఎంత మనకి 0. సో tan 0 ఎంత వస్తుంది మనకి 0 వస్తుంది. సిమిలర్ మనం కోసికెంట్ అంటే తెలుసు కదా, కోసికెంట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin 0. సో దట్ ఈక్వల్ టు 1/0 ఎంత వస్తుంది మనకి అన్డిఫైన్డ్. అలానే secant 0 రెసిప్రోకల్ ఆఫ్ cos 0 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు 1/1. లాస్ట్ cot 0 is equal to reciprocal of tan 0 degrees that equal to మనకి ఎంత tan 0 అంటే 0 వచ్చింది. సో 1/0 సంథింగ్ బై 0 ఎంత మనకి ఇన్ఫినిటీ. సో ఇవి మనకి 0 డిగ్రీస్ కి ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ మనకి రాసుకోవాలి, ఇట్లా వస్తాయి అనమాట. సో ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టీటా 0 కావాలంటే ఏసీ బీసీతో కోయిన్సైడ్ కావాలి. అంటే పాయింట్ ఏ పాయింట్ బి కోయిన్సైడ్ అయితే అప్పుడు మనకి ఏసీ లెంత్ ఎంత అవుతుంది మనకి బీసీ అవుతుంది. అలానే ఈ ఏబీ లెంత్ మనకు ఉండదు కదా, సో ఏబీ లెంత్ మనం 0 తీసుకుంటాం. సో మనం సేమ్ అలా ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ అప్లై చేసుకుంటే మనకి sin 0 cos 0 tan 0 cosecant 0 secant 0 cos 0 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 90 డిగ్రీస్ తెలుసుకుందాం. 90 డిగ్రీస్ ఎలా వస్తుందో చూద్దాం. సింపుల్ పేర్ లానే 0 ఎలానో 90 అలానే కొంచెం చేంజ్ అవుతుంది మనకి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాము. రైట్ యాంగిల్ టు బి. ఇక్కడ టీటా ఉంది. మనకి ఏం కావాలి ఇక్కడ టీటా ఏం కావాలి మనకి టీటా 90 డిగ్రీస్ కావాలి. చూడండి ఒకసారి 0 కావాలంటే ఏం చెప్పిన మనం ఏసీ బీసీకి కోయిన్సైడ్ కావాలి. ఇక్కడ టీటా 90 కావాలంటే ఏసీ అంటే మన సి నుండి ఇటు వస్తుంది, అంటే సి నుండి లాక్ వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది అంటే సి కోయిన్సైడ్ విత్ బి కావాలి. అంటే ఈ సి అనేది బి నుంచి రావాలి. అంటే ఏసీ లైన్ ఎలా కావాలి ఇట్లా
పర్పెండిక్యులర్ లైన్ లా రావాలి. అంటే ఇక్కడ మనకు లెంత్ అవుతుంది, మనకు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి ఇప్పుడు, ఏబి కావాలి. జాగ్రత్త వినండి, మనకు థీటా 90 డిగ్రీస్ కావాలంటే ఈ ఏసీ అంటే సి అనేది ఇక్కడ రావాలి, ఇక్కడ లాక్ రావాలన్నమాట. సి వేసుకొని సీని ఇక్కడ పట్టుకుని ఇక్కడ లాక్ వస్తే మనకు 90 డిగ్రీస్ వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఏం కావాలి, ఏసీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏబి లెంత్ వస్తుంది. ఈ బీసీ ఏమవుతుంది ఇప్పుడు 0 అవుతుంది, ఎందుకంటే ఈ సి అనేది బీతో కోయిన్సైడ్ అవుతుంది, అంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ మధ్య డిస్టెన్స్ మనకి ఏముండదు. ఇప్పుడు బీసీ ఏమవుతుంది మనకు 0 అవుతుంది, అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. జాగ్రత్తగా అండి, ఏం లేదు ఇది మనకు ఇక్కడ సి 90, ఇక్కడ సి దగ్గర 90 డిగ్రీస్ కావాలి, అంటే ఈ సి బితో కోయిన్సైడ్ కావాలి. అంటే ఏసీ లెంత్ ఎంత వస్తుందో ఏబి లెంత్ కూడా అంతే వస్తుంది. అప్పుడు బీసీ ఏముంది మనకి ఉండదు ఇక్కడ లెంత్, దాని మధ్య లెంత్ ఉండదు కాబట్టి బీసీ లెంత్ 0 అవుతుంది. మనం సైన్ 90, సైన్ 90 అంటే ఏందిగా, సో ఇట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఎంత ఏసీ. సో ఇక్కడ ఏబీ ఈజ్వల్ ఏమన్నా మనం ఏసీ అన్నాం, అంటే ఏసీ బై ఏసీ. సో సైన్ 90 వల్ల ఎంత 1. అలానే కాస్ 90 చూద్దాం. కాస్ 90 మనకు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, బీసీ బై ఏసీ. బీసీ ఎంత మనం 0 బై ఏసీ, 0 బై సంథింగ్ ఈజ్ 0. నెక్స్ట్ tan 90, tan 90 ఏముంది చూడండి ఇక్కడ, tan 90 అంటే ఏమన్నా మనం ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఏబి బై బీసీ. సో ఇక్కడ ఏబి ఎంత అన్నాం మనం, ఏబి ఎంత పర్లేదు మనకు ఏసీని తీసుకోవచ్చు, బట్ బీసీ ఎంత 0 అన్నాం. సంథింగ్ బై 0 ఎంత అండి, ఇన్ఫినిటీ. ఇంతకు చెప్పుకున్నాం కదా, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. ఇప్పుడు మనకు కోసికన్ 90 ఈజీగా వస్తుంది. కోసికన్ 90 ఈక్వల్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ 90, దట్ ఈక్వల్ టు 1. సీకన్ 90 అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ 90, 1 by 0, దట్ ఈక్వల్ ఆల్సో అన్డిఫైన్డ్. tan cot 90, cot 90 ఈక్వల్ రెసిప్రోకల్ ఆఫ్ tan 90, 1 by ఇన్ఫినిటీ, సంథింగ్ బై ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0. సో ఇలా మనకు సైన్ 60, 30 అండ్ 45, 90, సైన్ 0 కలిసి ఇలా మనం ప్రూఫ్స్ ఉంటాయి ఇవి. సో దీని టేబుల్ ఉంటుంది, టేబుల్ నేను నెక్స్ట్ చెప్తాను మీకు. సో దాని గురించి గుర్తుపెట్టుకుంటే మనకు రూల్స్ ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక రూల్ ఉంటుంది. సో రూల్ పై మీకు టేబుల్ చెప్తాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.